అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ మనసులో ఉన్న విషయాలను ఈరోజు ఎవరితో కూడా తెలియజేయకండి. ఈ రోజంతా కూడా మీ బెటర్ హాఫ్ తోటి కలిసి చెప్పలేనంత రొమాన్స్ కానీ వైవాహిక జీవితానికి సంబంధించి పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. ఇవాళ అనుభవించినటువంటి వారికి, అనుభవం గల వారి నుండి మీరు వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు. ఉద్యోగుల కార్యాలయాలు మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి. స్త్రీలకు పనివాళ్లతో చికాకులు ఎదురవుతాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టినటువంటి ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మీకు తప్పు అని నిర్ధారించబడేటటువంటి వరకు మీ ఆలోచనలు కూడా బహిర్గతం చేయకూడదు. ఇది గుర్తించదగినటువంటి విషయము. వారు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పార్కుకు వెళ్తారు. ఇక తెలియని వ్యక్తి వారితో వాగ్వివాదానికి మరి సంబంధం నాశనం అవుతుంది. జాగ్రత్త. నూతన కార్యాలకు మరి ఈరోజు ఆటంకాలు కొన్ని ఏర్పడతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కూడా అందివస్తాయి. నిరుద్యోగుల శుభవార్తలు కూడా అందుకుంటారు. మహిళలకు విశేష ఆదరణ లభిస్తుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభించవచ్చు. విద్యార్థుల అవకాశము చేజార్చుకుంటారు. మరి జాగ్రత్తగా ఉండాలి. మరి పనిలో కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి. ఏదైనా పని యొక్క పూర్తి కారణంగా నిరాశ అనుభూతి చెందుతారు. ఊహించని విధంగా కలవడం ద్వారా ఒంటరితనం అధిగమించవచ్చు. మీరు పిల్లల నుంచి ఆనందం పొందబోతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. నిశ్చితార్థం కొరకు ప్రయత్నాలు జరుగుతాయి. ప్రతికూల అలవాట్లను మెరుగుపరుచుకోవడం ద్వారా మీరు ఈ సమయంలో మరి వివిధ బిజినెస్ కార్యకలాపాలను తీవ్రంగా పరిగణించాలి. అర్హత కలిగినటువంటి వ్యక్తుల సంస్థ కారణంగా మీరు మీ లక్ష్యాన్ని సాధించవచ్చు. పెళ్లి సంబంధ ప్రతిపాదన లభిస్తుంది. ఈరోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారాల అభివృద్ధి చూసి వచ్చి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు పడుతుంది. ఇక లక్కీ సంఖ్య 57, లక్కీ కలర్ ఊదా. పరిహారంలో ఈరోజు చక్కగా మీరు మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించాల్సి ఉంటుంది. మరి ఈరోజు చక్కగా మీరు వినాయకుని పూజలు సమర్పించాల్సి ఉంటుంది. మరియు నైవేద్యంలో చిన్నపిల్లలకు మిఠాయిలను పంచిపెట్టండి. ఇలా చేయటం ద్వారా మీకు శుభం కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.